హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లానే పక్కకు గంట ఉంటది, టింగు టింగు అని కొట్టుర్రి. అట్లా చేస్తేనట మేము పెట్టే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తదట. ఇక మరి మంచిగా చూడుర్రి. ఇక దోస్తులు నిన్నటి ఎపిసోడ్ అయితే చూసిరు కదా, ఇక మస్తు మంది ఎంజాయ్ చేసారు కదా దోస్తులు. కొందరు ఇళ్లలో గట్లుంటాయి అన్నమాట. ఇక మన వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి, షేర్లు చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. టిప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 18 అన్నమాట. ఏటెందుకు మరి వీడియోలోకి అయితే పోదాం పదండి. ఏమైందే బిడ్డ పన్నవు? నాకు నడుమంతా వీకుతుంది, నడుము బాగా నొత్తందే. ఓ నిన్న అద్దద్దు అని అంటేనేమో అటు పట్టుకపోతివి, మళ్ళా సాయంత్రమే కొడుకుతోటి కోడలతోటి లొల్లయ్యి పీకుదామంటివి. ఇక బస్సుల రాను కూర్చునే వరకు నా నడుము ఆయి పాడైతలేదు, పొద్దుగా లేచి పని చేసే వరకు నా పంగవలిగే. ఊరిని గా పనికే నాయే గా పని అనిపిత్తది. ఇంటి చుట్టేవన్నా పొద్దున్నదా ఏంది? లడ్డు ఏమైందయ్యా? లడ్డు వన్నది. ఏం లేదత్త, మా చిన్నమ్మ అత్తుందట. ఎందుకట? ఏం పని లేదట్నా ఏంది? ఇక్కడ నాకే సాతరైతే లేదనంటే దాని చుట్టేవడి చేసి పెట్టారే. అయ్యో నన్ను చూడబుద్ధి అవుతుందట, అత్తదట్నే. ఓ 2 వద్దులు ఉంటదట, రానియలేవు. వచ్చేదాన్ని అద్దు నువ్వు రాకు అని అంటారా? ఓ ఆ ముసల్ది ఉన్న కాడుండది, అది ఒర్రి ఒర్రి సత్తది. ఇంకేంది, మీ ఇద్దరు మంచిగా సోపతైతది. ఏం సోపతి? అదొర్రే ముసల్దేనాయే, ఇదొర్రే ముసల్దేనాయే. ఇక నా తలకాయ ఆయనతో నాశనం చేస్తారు ఇద్దరు కలిసి. అయితే బిడ్డ రానితి మళ్ళా లొల్లా. ఇప్పుడు అల్లునికి నీకు ఇక 2 రోజులు ఉంటదేమో, 2 రోజులు ఉండిపోతత్తి. ఇప్పుడు ఎప్పుడు వస్తుందట? సాయంత్రం బస్ కత్తదట్నే. రాకరాక అత్తంది కదా, మరేమన్నా లేవల్ల పొలం కాడికి పోయి రాంగ తీసుకొస్తా అని నిన్ను అడుగుదామని అడుగుతున్నా. వచ్చినోళ్ళందరికి చికెన్లు మటన్లు గుడ్లన్నీ పెడతారు. మీరెవరన్నా ఇంటికి పోతే మిమ్మల్ని అరుచుకునేటోళ్ళు ఉన్నారా? మిమ్మల్ని అయితే ఎవరు అరుచుకోరు గాని మీరైతే అందరికి గుడ్లు గోలిచ్చి పెడతారు. ఇగో అత్తమ్మ, మనము ఒకలకు మంచి వేయాలి, మంచిగా అరుచుకోవాలన్నదే మాకు గంతే. మనకు వాళ్ళు పెడుతుర్రా పెడతలేరా లేకపోతే ఏంది అనేది మనకు అవన్నీ అనవసరం. ఈ కాలాన గట్ల లేరల్లుడు. నా బిడ్డకేవో తెలియదు, నీకేవో చెప్తే అర్థం కాదు. ఏదోటి తెత్తగాని అది బాగా రోజులు అయితాంది రాక. వచ్చినాక లేరాదా? కావుతలేదా ఉల్లాసం? ఇప్పుడే తెత్తా అంటాను. నా పొలం కాడికి వచ్చే వరకు 2-3 అవుతుంది. రాంగా తెత్తే అండుతావు కదా, ఇక మళ్ళీ పొద్దుకి వచ్చినాక ఏం వండుతావని. పండరాదా? అయ్యో నీ అవ్వ, అల్లుడు అడిగిపోతానవా? నువ్వు బిడ్డును నువ్వు నన్ను బతకరియరిగా. మేమేమంటి అల్లుడు? అయ్యో రాంగదే ఆ చిన్నవత్తందని అల్లుడు ఆగుతనే లేడుగా. అదే ఆగకపోని ఓ ఆ ముసల్ది వచ్చిందని నువ్వు ఒర్రుకుంటా దాంతో ఉన్నావనుకో, నీ మీద పెద్ద బండ ఎత్తెత్తా. నువ్వేమనుకుంటానవు? ఎందుకే గట్లంటావు? నేనెందుకు కోరుతానే? అదే చెప్తానా. ఆ ముసల్ది నిన్నోర్వది, నువ్వేమో ముసల్దాన్ని ఓర్వవు. ఇక ఎంతకున్నదో నాకు. ఏ ఒర్రకే బిడ్డ, నేను సప్పుడేక గడి మోకే పోతా. మళ్ళవ్వళ్ళ ఇంటి మోకేయో ఏటన్నాను. ఏం బోడో ఏమో తినే. ఎటు పోతున్నవే? నేనెటు పోతారా పిచ్చోడా? నువ్వు ఇక్కడ ఉన్నావనే నిన్ను చూసుకుంటా అటు ఇటు తిరుగుదామని వచ్చినా. అసలు స్టార్టింగ్ లా నువ్వు 10 ట్రిప్పులు వేసేటోనివి మా ఇంటి ముంగటికి వెళ్ళి. ఇప్పుడు ఒక ట్రిప్ అన్నా ఎత్తలేవు కదా, అందుకే నేను ట్రిప్ వేద్దామని వస్తానా. అరే నేనెందుకు రాను గాని, తిన్నవా లేదా? తిన్నా ఆ టిల్లుది ఏమో అయిందట కదా. తెలిసింది. ఇక ఆయన బతుకు ఘోరమైంది. ఒక్కదానికి తెలియకుంటే ఇంకో దాన్ని మెయింటైన్ చేసే వరకు ఇద్దరికి తెలిసినాక ఈ పంత వలగొట్టిర్రు. మరి నువ్వు కూడా ఆయన సోపతి బట్టి అట్లనే చేస్తున్నావా ఏంది? నాకు తెలియకుండా ఇంకెవరినన్నా మెయింటైన్ చేస్తానవా? ఛీ లేదే, నాకు నువ్వే ఎక్కువ. నానమ్ముందు తాతలేరా? ఉన్నారు ఇంట్లోనే. గంత గట్టిగా ముత్తుకుంటానవేంది? వాళ్ళకేం తెలిసే పాపం. ఈ పిలుపు కోసం చూసింది ప్రాణం. ఏమైంది పిల్లగా? ఏం సంగతి? పిల్లని పట్టినవా? ఏ పిల్లని నేనెందుకు పట్టినా? ఈ పిల్లెవలు? ఈ పిల్లతోటి ముచ్చట పెట్టబడితివి. ఈమెనా మా దోస్తు. ఎప్పటి దోస్తు? ఏం కథ? చిన్ననాటి స్నేహితురాలు లచ్చవ్వ. ఏమైంది? అంతెట్లనో ఉంది కదా, గుడ్లు గంత పెద్దగా ఉన్నాయో పిల్ల. ఈ ముసల్ది అంక పెట్టంది ఎవరకు? అందరికి అంకలు పెట్టుడే. ఎట్లుంటే ఏంది గాని ఎందుకు వచ్చినావు? మీ నాయన ఉన్నదా?
గట్ల పాట పాడబడితివి? నా బిడ్డును మీ నానమ్మ గట్టనే మాట్లాడుకుంటారు. ఓయే ఏమైంది రచ్చవ్వ పాట పాడబడితివి? ఇగో నీ మనవరాలు పోతాంది. ఆ మనవరాల అగో ఆ పిల్లతోటి నీ మనవడు సుత్రామాయణం పెడతాడు మల్లవ్వ. ఈ పిల్లగాడును ఆ పిల్ల లవ్వింగు కావచ్చు, లవ్వింగు. ఆ లవ్వింగు లేదు కొవ్వింగు లేత్తి నువ్వు అనుకుంటే అయిపోతుందా? నువ్వు భలే ఉన్నావు అయితవా. ఏమైంది లచ్చవ్వా? ఇగో ఏం లేదు, నా బిడ్డ ఎందుకో రమ్మంటాంది మల్లవ్వ. ఏంటట అట్టిగానేనా? అట్టిగానే ముచ్చడకు. ఇగో ఇప్పుడే రాను, జరాయనంక అత్తా అని ఎప్పుపో. బోళ్ళున్నాయి లచ్చవ్వా, అవి దోముతా. లేకపోతే ముసలోడు చూస్తే గిడ బోళ్ళు ఇచ్చి పెట్టి ముచ్చడకు పోయినవా అని తిడతాడు. ఇగో బోర్లు ఇప్పుడే తోముతా, అప్పటి దోమకరాదా? అప్పటికట మా అయ్యప్రాలు అత్తందట. ఇక అత్తే ఊకే అందరితోటి లొల్లిరాయే. ఓ ఇక నువ్వు సక్కని పూసవు, నువ్వైతే ఎవరిని లొల్లి పెట్టవు అంటావు. నాకు శౌరిన పడి పాడైతలేవు. అత్తపో లచ్చవ్వా అత్తపో. రా అబ్బో ఎట్టెట్ట రొయ్యల్లా రానంటాంది. నేను ఇంటికి పోతే ఎప్పుడు పోతుందా అని చూస్తుంది. ఏమైందే అమ్మా మాట్లాడతలేవు నిన్నడుసుంది? దేనికి మాట్లాడాలరా? కాదు ఏమైంది, నిన్న వాళ్ళ ఇంటికి పోయొచ్చినప్పడుసుంది నాతోటి మాటే మాట్లాడతలేవు. ఏం మాట్లాడాలరా? ఏం మాట్లాడాలి? అద్దు అద్దు అని అంటే దాన్ని వేసుకుంటివి. ఆ మేనది కదా మరదలు కదా అని అంటివి. ఇప్పుడు చూసినవా పోతే గింత కూడా మర్యాద వేయకపాయరి. అయితవైతే ఏ చేయకపోతే ఏమైతాంది? మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనమే అట్లా ఎత్తే అయిపోతుంది. వాళ్ళు నా ఇంటికి వచ్చిరద్దు, నేను వాళ్ళ ఇంటికి పోవుడే అద్దు. నీ భార్య మీద ప్రేమ ఉంటే నువ్వు చూసుకో ఉండురా. అది రేపు డెలివరీ అయినాక నా ఇంటికి అత్తనే చూసుకుంటా గాని అప్పటిదాకా నేను దాని ఇంటికి పోను. దాన్ని ఊవానా? ఎందుకే గంత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అనవచ్చేమన్నా అంటే గాని అదేమన్నది? కదా నల్లికుట్లది అవ్వున్నయ్య గన్న అన్న కూడా నల్లికుట్లది. ఒక్క మాట అంటలేదు. మరి ఎందుకంటన్నవే అత్తమ్మను? వాళ్ళు రాకరాక వచ్చిర్రు. ఎందుకంటనవే అని నల్లికుట్లది అనద్దా? చిన్నదానికి తెలివి లేదనుకున్నా. అబ్బో అవ్వ కంటే పెద్ద తెలివి ఉన్నది. నేనైతే ఆ ఇంట్లో అడిగే పెట్టా. నేను పోయినప్పుడు మర్యాద ఇయ్యని ఇంటికి నేనెందుకు పోతరా? అయితవైతే ఏ పోకుంటావనైతే నీకు ఇష్టమైతేనే పోదువు, కష్టమైతేనేమో ఊకుందువు. అమ్మమ్మ కూడా అక్కడ ఉండేది కాదారా? అమ్మమ్మను కూడా వాళ్ళు ఉంచుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నది. అది ఏం ముఖం పెట్టుకొని వస్తుందిరా రేపు నా ఇంటికి? పోనీ అమ్మ నేను కూడా చెప్తా, మీరు ఇటు రాకుర్రి వీళ్ళు అటు రారు అని చెప్తా. శ్వేత డెలివరీ అయినాక కూడా నువ్వు చూడటానికి పోకు. ఇంటికి వచ్చినాకనే నా కొడుకు పుడతాడో బిడ్డ పుడతాడో చూద్దువు, సరేనా? నువ్వే చెప్తా అదే గాని ఊకే అదరకు లొలిపెట్టకు. ఇప్పుడు నేనంటే నీకు కోపం వస్తుంది కావచ్చు కదా బిడ్డ? కోపం ఎందుకే? ఓ మనవడా, ఈ భార్యకు భయంలో పెట్టు. అట్లా మంచి పద్ధతి కాదు. నా కోడలుకున్న పద్ధతి నీ భార్యకు రావద్దు. ఎందుకు అనంటే రేపటి రోజున ఎవ్వరు మెచ్చరు తెలుసా? ఆపతత్తే కట్టమత్తే ఓవలు మన ఇంటికి అచ్చటట్టు మనం చూసుకోవాలి గాని అచ్చినోన్ కల్లా ఊకే చిచ్చులు పెట్టుకుంటా తిట్టుకుంటా కొట్టుకుంటున్నాం అనుకో, మనకు ఆపతచ్చినా ఎవ్వరు రారు. సరేనే, అది అసలు ఏదో ఒకటి అంటది కదా వాళ్ళ అమ్మను, మరి ఎందుకు అనలేదు? పిడిగుడ్లు పెట్టుకొని మిట్రాన్ చూస్తుంది అది. మరి ఆగుర్రి అని కూడా అంటలేదు తెలుసా? అయితవైతే అమ్మత్తాందట చిన్నదానమ్మ. అవునా? ఎప్పుడే? ఇప్పుడు దిగుతుంది కావచ్చు. సరే గాని ఊకే దాంతో ఒర్రకుర్రి, అదో బిత్తిరిది. అమ్మమ్మ నువ్వు ఊకే ఆమెతోటి తిట్లు తినకే. అంటే నేను ఊకుంటానా? నువ్వు ఆమె అనకు, ఆమె నిన్న అన్నది గంతి. మరిగా ఏమైందే మల్లవ్వేది అత్తత్తి అని రాలేదట. మల్లవ్వ మల్లవ్వ అని బాగా కలవరిస్తాను. మరి పోపోయినవే? పోతా. అవ్వా ఇప్పుడు నిద్ర పాడైతుంది. 4 అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు అంటే రాత్రి నిద్ర పట్టి పాడు కాదు. ఆ ముసల్దాన్ని నా రూములనే ఎత్తరా ఏంది ఇంత కొంప తీసి? ఓర్రి అవ్వా ఉన్నరానే నరసావా? పూసవ్వా ఇప్పుడే వస్తానవా? లేదు, అప్పుడే వచ్చినా గాని జాక్కొని ఇప్పుడు కనబడ్డా. నాకే పంచులు ఎత్తది కదా. అయితే నీ కారడ్డాలన్నీ మంచిగానే ఆడతావు గాని దా 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 కూసో. 2 రోజులు అవుతుందవ్వా నువ్వు వచ్చి? నేను వచ్చి బాగానే రోజులు అవుతుందవ్వా. ఇక ఈయన్నే ఉంటాన్న బిడ్డ దగ్గర. ఓర్ని గీ బిడ్డ దగ్గర ఉంటారా ఎవరన్నా? బంగారం అసొంటి కొడుకు ఉన్నాడు, కొడుకుతోటి ఉండాలి గాని. మా వదతి కొడుకు దగ్గర ఉంటా, ఇక్కడ ఉంటాదంతా కూసో. అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చినాక అర్ధగంటకు వచ్చి మందలు ఇస్తున్నా అవే కోడలా. అర్ధగంట ఏడైంది.
నువ్వే 40 ముచ్చట్లు మాట్లాడుతీవి కదా, అర్ధగంట కాలేదా ఇక నేను వచ్చి? అయితే నా బిడ్డకు తెలియదు. నా బిడ్డకు నువ్వు వచ్చినట్టు తెలిస్తే ఉరికొచ్చి మందలియపోనా? అది ఇంట్లో పని చేసుకుంటా ఉన్నది, అది చూసుకోలేదు. అయితే అల్లుడు ఆ మనవాళ్ళు ఎటు పోయిర్రు? ఇంకా పొలం కాడ నుండి వాళ్ళు రాలేరు గాని చిన్న మనవాడు వచ్చిండు ఉన్నాడు. కోడళ్ళు ఎటు పోయే? కోడళ్ళు నీళ్ళు పోసుకున్నారు అత్త. ఇక ఎవరింటికాడ వాళ్ళే ఉన్నారు. ఇద్దరు ఒకసారే పోసుకున్నారే? ఒకసారే. ఏమన్నా నీళ్లు ఇచ్చేది ఉన్నదా, లేకపోతే ఇట్లనే నువ్వు గంట సేపు సోది పెడతావా? అయ్యో తెత్త అబ్బాయి ఆడదానికి నీళ్లు తెచ్చురాట. ఇది ఎంత ఆట ఆడిస్తుందో నా బిడ్డను. దీన్ని ఒత్తి పెట్టాలి నేను. ఎందుకు బస్సులో తాగలేదా నీళ్లు? ఏ బస్సులా? అయ్యా సుట్టమా అవ్వ సుట్టమా? ఎవడన్నా పోస్టోడు ఉన్నాడా బస్సులా? అయితే అవ్వ కూసో. ఏం కూసోవాలి? ఇవాళ దాకా కూసోని పిల్లలన్నీ నొత్తానాయి. పిర్రలు అరిగేదాకా కూసుంటానవా? ఇంతేదన్నా పని చేస్తే ఏంటి? నా కొడుకు అట్టిగానే బువ్వ పెడతాండా నీకు? అంటే ఏమన్నట్టు పని చేస్తేనే బువ్వ పెడతారా ఏంది? గట్ల కాదు, ఇంత ముసలోళ్ళమై ఉన్నప్పుడు అదో పని ఇదో పని చేస్తేనే కదా మనల్ని నరుచుకుంటారు. చేస్తానా ఇక అత్తమ్మ. ఈ గిలాసా నీళ్ళే చాలుతాయే, ఓ బాటిల్ తెత్తేమో. అయ్యో సారే నువ్వైతే తాగలేవు. తాగకపోతే మళ్ళీ తెస్తుంది కానీ. నీ బిడ్డనంటే నీకే కట్టమైతుంది కదా, మరి అవి తాగలేవు. పెట్టాలా అత్తమ్మ? పెట్టాలా అని అడుగుతారా? పెడతారే కోడలా? గింత వయసుకు వచ్చినవు, కోడళ్ళు వచ్చిర్రు, రేపో మాపో అయితే మరవడో మరవరాల్లో వస్తారు. చాయ్ పెట్టల్లా అని అడగబడితేవేమే? పెట్టిపోయే బిడ్డ ఉడుకుడుకుంది వైపు. అందరు ఉడుకుడుకు తాగపోతే సల్లారింది తాగుతారా ఏంది? ఏదో తాగుతారు తీయవ్వ బాంచను. ఇద్దరితోటి నాకు వర్ష పట్టట్లేదు. ఆ నానమ్మ అంత బాగేనా? అంత బాగే మనవడా. నానమ్మ అని ఒక్కరోజు ఫోన్ కొట్టులేదు, మాట్లాడులేదా? ఇక పనులే ఉండే. అందరు పనే ఎత్తారు, ఎవరన్నా అట్టికుంటారా? పని చేసుకుంటానే బతుకుడాయే. ఇలెట్క అట్టిగా తినుకుంటా కూసుంటే ఎవరు పెట్టాలి? తిన్ని నీళ్లు లేని బాయిలా నూకి రావాలి. ఏటైతే అటాయే. ఇంకా భార్య నీళ్లు పోసుకుందా? అయితే పోయి చూసొచ్చినవా లేదా? పోతాన్నా చూస్తానా. నర్సవా? సరే నర్సవేది లచ్చావా? ఎవరవ్వా నువ్వు? నేనా నర్సవా దోస్తును. ఏం దొత్తు పోయేమో, ఊస్తే కొట్టుకపోయేటట్టే ఉన్నావు కదా. ఇక నాది బక్క పానం ఎప్పడుసుందో. అయితే అప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చావే మళ్ళావా? పని తీరద్దా? అందరూ నీ లెక్కనే పని లేకుండానే ఉంటారా ఏంది? ఊకే వచ్చినప్పడుసుంది అందరూ నీ లెక్కనే ఉంటారా? నీ లెక్కనే పని తీరకుంటుంటారా అని బాగా అంటున్నావు. నీకు నేను ఎట్లా కనిపిస్తాను ఏంది? ఈ ముసల్తనానికి నేనేం పని చేయాలి? నువ్వు చేస్తానవా పని? అలా బాగానే పడగొడతానవా నువ్వు ఉండే ఊరికాడ? లేకపోతే నీ లెక్కన అట్టి కూసుంటా అనుకుంటానవా ఏంది? ఏమైంది అవ్వా? ఓ బిడ్డ, ఈమె అచ్చినప్పడుసుంది అచ్చిన సందాలు ఉండక నీ లెక్క నేను పని చేయకుండానే ఉన్నానా, అట్టిగానే ఉన్నానా, తినుకుంటూనే ఉన్నానా అని అంటాంది. అయితే ఈవన్ను ఉండాలి ఇంట్లో, లేకపోతే నేనన్ను ఉండాలి అల్లా. నా కొడుకిల్లు కాదా? నువ్వు భలే మాట్లాడతానవు. నా కొడుకిల్లు కాబట్టి నేను ఉంటా. అవ్వా నీకేం చెప్పిందే? లొల్లి పెట్టుకోవద్దు, మందరం మంచిగా ఉండాలని చెప్పిందా లేదా? అరే నేను అట్టుకున్నదాన్ని నోట్లో పుల్ల పెడతాను బిడ్డ. ఇక నయ్యం ముడ్లో పెడతాంది అనిలే. ఏ పోనీ తీయత్తా లొల్లి చల్లగుండా. లొల్లి ఎందుకు? ఈ అవ్వనే బాగే గుర్తాంది. ఓ నైటీ పేగు తలగబెట్టిర్రు, అచ్చం గడ రోడ్డు మీద కూసుంటారు చూసినవా? అచ్చం అట్లనే ఉంది. సిప్పిరి చుట్టుదానా, సిప్పిరి ముఖంలో చెప్పు. నా బిడ్డింటికి వచ్చి బాగా బతకాలు కొడతానవేమే? నేను ఎట్లున్నా అర్కతివేనా లెక్కున్నాను. నువ్వు అచ్చం అడ్డగాడిద లెక్కనే ఉన్నవే. నాకంటే ఇంత అరుక్కుంట పెడతారు కావచ్చు గాని నీకు ఏది కూడా పెట్టరు. అవ్వా ఆగరాదే. ఏందే ముసల్దానా బాగా మాట్లాడతానవు? నీ ఇల్లా నీ రాజకీయమైడా? నా రాజకీయమేనే రంగరాశి. నేనుంటున్న కాడ నాదే. ఏమైంది మళ్ళా? కొడకా, ఈ ముసలి పచ్చిలంగని ఇల్లు ముంచాలని ఉత్తాంది. ముసల్దాన్ని ఎందుకు ఉంచుకున్నావు? చూడే బిడ్డ, అల్లునికి రాగానే ఏమెక్కిచ్చి చెప్తాందో. అవునే నర్సి, గిదా అనే నీ కథ. అక్క చచ్చిపోయినప్పడుసుంది నా పోరాన్ని ఎంత గోస ఉచ్చుకుంటారో మీరు అందరూ. ఓ చిన్నమ్మ ఆగరాదే. అగో చిన్నత్త, మేమేం గోస ఉచ్చుకుంటలేం గాని ఎందుకు ఇప్పుడు లొల్లి? నువ్వు మా అవ్వనో మాటనా, మా అవ్వ నిన్నో మాటనా? అవసరమా? ఇప్పుడేకుండా రాదు. అవ్వా జర నీ పుణ్యం ఉంటది, లోపడికో రాదే. ఏంటే నేనేమన్ననే? ఇగో అల్లుడా,
ఆగరాదు అత్త నువ్వు. అందరు నన్నే అవ్వమంటారు. ఓ చిన్నత్త, మా అవ్వకు తెలియదు, నువ్వు మనసులో పెట్టుకోకు. ఏదో నా అక్క కొడుకున్నాడు కదా, ఓ 2 వద్దులు ఉండద్దాం అన్ని చూడబుద్ధి అవుతుందని వచ్చిన. అత్తవనైతీయే నువ్వు ఒర్రకు ఆమెతోటి ఊకే. సరే తీ. అత్త, ఇయ్యాల ఈడ వండుకో, సరేనా? పంట తీయి. ఇది ఎవరు వంటరిల్ల రోజు? మా అవ్వనే వంటది గాని నువ్వు ఇయ్యాల వండుకో. మళ్ళా నా పరుపులా ఎందుకు వన్నావని లొల్లి గిట్ల పెడతదా? ఏ లొల్లి పెట్టది, నువ్వు సపరేగా వండుకో. ఆ కింద వండు వంటది. అరిగే బిడ్డ, నేను వంట. అవ్వా, చిన్నత్త వచ్చింది కదా, చిన్నత్త బల్ల మీద వంటది, నువ్వు కింద వండుకో. లేకపోతే అక్కడ హాల్లో వండుపా. ఏడ భయమై పాడైతదే, గింత గాలుండది మన్నుండది. అయితే ఈడ వండు, నేను మీద వంట, నువ్వు కింద వండు. అదే నేను మీద వంట, నువ్వు కింద వండవా? అగో నువ్వు మర్యాద ఇయ్యవా నాకు ఇయ్యపురాలకు? ఇచ్చే ఇయ్యపురాలు సచ్చే పీకే, నీకియ్యల్లా మర్యాద. చూసినావా? ఇచ్చే ఉంటది తీయే అవ్వా, పండే ఇయ్యాలి ఒక్కరోజు ఎట్లను. అరే పోయే బిడ్డ, నువ్వైతే వండుపో. ఓ, నాకు నడుము నొప్పి బాగున్నది, నువ్వు కింద వండు, నేను మీద వంట. నాకు కూడా నడుము నొప్పి ఉంది, బొక్కలన్నీ నొత్తాన్నాయి, నేనే మీద వంట. అంతేనా? ఆ సరే పండు. అవ్వా. అయ్యో మెల్లగా తీస్తేందవ్వా, ఆయురింపులు మొత్తం నోట్ల వాసన వచ్చి ముక్కుల వచ్చేటట్టు తీయబడితివి. ఓ, దీనికి బాగానే ఉంది. కడుపంతా విసుకుతాంది. ఏం సప్పుడది బర్రు మనబడితివి? ఆ పిట్టేదో మెల్లగా విత్తేమో, ఇప్పుడు నన్ను అంటివి కదా. పిత్తులు మెల్లగత్తయా? అబ్బో, అదేం పిత్తవ్వా, బంగారు పిత్త లేకపోతే బద్మాష్ పిత్త? గబ్బు వాసన. అబ్బో, గింత దరిద్రంగా ఉన్నదేంటి నీ పిత్తు? ఓ నువ్వు విత్తుతే మొత్తం మల్లెపూల వాసన వస్తుంది కావచ్చు కదా. ఏమో అవ్వా, బాంచను. ఇషి, ఎప్పుడు పోతావు మరి మీ కొడుకి ఇంటికి? నువ్వు ఎప్పుడు పోతా నేను అప్పుడే పోతా. అబ్బో అబ్బో అబ్బో, ఇదేం వాసన? గబ్బు. అయ్యో వాసన అట్లా వేసిపోలేవు మరి, ఈయన్నే బొర్ర పడితివి. పండు పండు అయితే పండు. ఏ లచ్చు, లచ్చుబాయ్. ఏం సప్పుడది? లచ్చుబాయ్. ఏంటి నువ్వు భలే పిలుస్తానవు నన్ను? వదినా అని విలువత్తలేదా ఏంటి? నేమో పండదాన్ని పిలివేది పిలుస్తానవు. ఆట కావాలా నీకు? పాట కావాలా? నాట ఆటద్దు పాటద్దు, పండు. ఈ రాత్రి ఆట ఏంది పాట ఏంది? ఏ లచ్చుబాయ్ జర దేకోరే. ఏమైంది నీకు? ఏ లచ్చుబాయ్, అరే దేకో రే గర్రం గర్రం చాయ్. ఏమైందమ్మా, గట్ల చెప్తానవేంటి? అవ్వని కాదు, నేను మీద నుండి దిగి వచ్చిన దయ్యాన్ని. నేనే ఒకరిని ఆటాడిచ్చేదాన్ని అనంటే ఇక నువ్వు నన్ను ఆటాడిస్తా అని వచ్చినవా ఏంది? అసలు ఎవరు, ఏం కథ? టుర్రేంది టుర్రేంది? ఏం చేస్తావు ఇప్పుడు? నీ పిలికలు వీకింగురే, వయ్యింగురే. మేము పీకుడింగురే. నాకు లేవు, నాకు లేని నీకు ఎట్లుంటాయి పిలకలు? నీ పిలకలకు మస్తు మంది ఫ్యాన్సింగురు, ఓకేనా? ఐ విల్ పీకింగు. నీ భాషకే ఎగ్గిదాలుగా ఏం భాష మాట్లాడుతున్నావు? ఏం కథ? అసలు ఎవరు నువ్వు? నీ దగ్గరికి వచ్చిన నీ చిత్ర రూపాన్ని. నాకు చిత్ర రూపం లేదు, బిత్ర రూపం లేదు, నాకు ఏ రూపం లేదే అవ్వో. లచ్చుబాయ్. బిడ్డ, కక్కర 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 కంకాయ్, ఏ కంకాయ్. కాకాక ఎక్కడిది, పాకాక ఎక్కడిది? అగుమా లచ్చుమా. అచ్చుమ లేదు, పిచ్చుమ లేదు. ఏ లచ్చు, పిత్తులు పడ్డాయి లచ్చుకు. లేకపోతే నాతోటి పెట్టుకుంటదా? ఈ రాత్రి సుక్కలే లచ్చు. ఏమైందావా, ఊడ్చినావు చల్లినవు పొద్దుగానే? ఓ బిడ్డ, దాని ముఖం మంట, దాన్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చినావు? దానికి ఏదో దయ్యం పట్టింది, అది రాత్రంతా నన్ను వండనిచ్చుడే లేదు కాదు. ఏందో లచ్చు గిచ్చు బొచ్చు అనుకుంటా నా ఎంబడే తిరుక్కుంటా ఉన్నది. గింత కూడా నాకు నిద్ర లేదు, పాడు లేదు. అయ్యో అవునే బిడ్డ, దాని ముఖం మండ నాకు సుక్కలు చూపించింది. దాని సావు ఎయ్యా మళ్ళా ఆమె ఇంటే లొల్లి, మళ్ళా నా మొగుడింటే మీ అవ్వేంది నా చుట్టాల నోర్తలేదని అంటాడు. అరే అంటాడు పోనీ మొగుడు, అది నా
పుట్టిందా దయ్యం వచ్చి మీద కూర్చుందా ఏంది ఊర్లో పొంటారు రాంగా ఊర్ని పరిశాన్ చేసే రాత్రి. ఇక దోస్తులు ఈ రోజు ఈ వీడియో అన్నమాట. ఇక మరి ముందు ముందు ఎపిసోడ్స్ లలో కోడళ్ళు డెలివరీ అయినాక పిల్లలతోటి ఎట్లుంటది ఏం కథ అనేదైతే తీయాలని అనుకుంటున్నాం. మరి మీరేమంటారు కామెంట్ ఎయ్యుర్రి. ఇక ఆ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టుర్రి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.